మళ్ళీ ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంతాల సారు చాలా దినాలకు చదువుల శాఖ ఆఫీసర్లను పిలుచుకొని సర్కారు బడుల సౌలతుల గురించి ప్రైవేటు బడుల ఫీజుల గురించి ముచ్చట ముంగటేసుకున్నాడట. జరగవలసిన నష్టమంతా జరిగిపోయింది. ఇప్పటికీ ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి అంటుంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు మీటింగ్ పెట్టిండ అంటే ఈనుండ్రి. అగో చూసినరా చదువుల శాఖ పెబ్బ ఆకునూరి మురళి సార్ వాళ్ళ ఆఫీసర్లను చేసుకొని దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు తిరిగి అటు బయటి దేశాలు తిరిగి అక్కడ సర్కారులు వాళ్ళ రాష్ట్రాలలో సర్కారు బడులు సౌలతులు ఎట్టెట చేస్తున్నాయి ఏం కథను మొత్తం రాసుకొచ్చి సీఎం రేవంతాల సార్ చేతిలో ఫైల్ పెట్టిండట. ముఖ్యమంత్రి సార్ కూడా ఎండాకాలం సెలవులు ఒడిచిపోయినాక బడులు సురువయ్యేసరికి బరాబర్ 100 నియోజకవర్గాల్లో 100 రెసిడెన్షియల్ బడులు కట్టాలి, అన్ని సౌలతులు చేయాలి, ఏఐ తరగతులు సకల సౌలతులతోనే పాఠశాలలు ప్రారంభించాలి, బడి పిల్లలకి ఏఐ క్లాసులు కాదు చదువు చెప్పే పంతులమ్మలు పంతులయ్యలకు కూడా అన్ని శిక్షణలు ఇచ్చేటట్టు ఎగురం చేయాలని కూడా చెప్పిండట. అట్లనే ప్రైవేట్ బడుల పిల్లలకు ఫీజులు అడ్డగోలుగా తీసుకుంటుర్రు. పిల్లల తల్లిదండ్రుల నెత్తురు జనిగలు కదా వీల్స్ కదా ఆగినట్టే తాగుతుర్రు. ఫీజులని పీతిని గద్దల లెక్క విక్క తింటుర్రు. అడ్డం పొడుగు నిలువున దోసుకుంటుర్రు. కాబట్టి ప్రైవేటు బడుల మీద కూడా ఓ కమిటీ పెట్టి ఫీజుల పేరుతోని పిల్లలను వాళ్ళ అవ్వయ్యలను తిప్పలు పెట్టే బడుల మీద ఓ కన్ను పెట్టాలి. ఎవరైనా సర్కారు చెప్పినట్టు కాకుండా ఉల్టా గిట్ల చేస్తే వెంటనే బడి సీజ్ చేస్తట్టు ఇకమా చేయాలని కూడా చెప్పుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంతాలు సారు, మీరు ఇంత మంచిగా చెప్పినా చెవిటోని ముంగట శంఖ మూదినట్టే ఉంటుంది, మళ్ళా మునుపటి కథనే ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు మీరే చెల్లించి ఆ విద్యను ఏదో మీరే అందించుర్రి. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిర్రు, పెద్ద మనుషులకు పింఛన్లు ఇస్తుర్రు, ఆరోగ్యశ్రీ పథకంతోనే ప్రైవేట్ దవాఖాననే ఫ్రీగా చాలా మందికి ట్రీట్మెంట్ చేపిస్తుర్రు. ఆరోగ్యశ్రీ పథకం లెక్క విద్యాశ్రీ అనో చదువుల సరస్వతి అనో ఏదైనా పథకం కొలాయించి ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల ఫీజులు మీరే చెల్లిస్తే మీకు ఓట్లేసిన పిల్లల తల్లిదండ్రులకు ఫీజుల బాధలు తప్పుతాయి కదా. అప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్ బంద్ చేసినా ప్రైవేట్ స్కూల్ 12 పువ్వులు 24 కాయలన్నట్టు ఎలిగిపోతాయి. మీరట్లా చేస్తే పిల్లల తల్లిదండ్రులు మీ కాళ్ళు గడిగిన నీళ్లను నెత్తిలా పోసుకొని మిమ్మల్ని దేవుళ్ళ లెక్క ఆరాధిస్తారు. ఎప్పుడు మీ షై సర్కారు మీదనే గట్టిగా గుద్దుతారు సార్ ఓట్లు. అట్లెందుకు ఆలోచన చేస్తలేరు అంటుండ్రు ఈ ముచ్చటి.